అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నా. ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున. అసలు రాష్ట్ర ప్రజల పట్ల మీకున్న అంకితభావం ఏంటి? మీకున్న సిన్సియారిటీ ఏంటి? ఖచ్చితంగా ఆలోచించాలి, సమాధానం చెప్పాల్సిన అంశం. నిన్న మొన్న జరిగిన కొన్ని ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని నేను అడుగుతున్నా. మేబీ ఈ వీడియోకి జనసేన పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు నా మీద కోపం రావచ్చు కాక, నేనేదో పవన్ కళ్యాణ్ గారికి యాంటీ అనుకోవచ్చు కాక. నేను అందరికీ యాంటీ, అందరికీ శత్రువునే, అందరికీ మిత్రుడినే. పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే మంచి అని చెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో ప్రశ్నించే హక్కు కూడా నాకు ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నా. చాలా సింపుల్గా ఉన్నపలంగా థియేటర్స్ మీద రైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? నేనేమి థియేటర్ ఓనర్ని కాదు, నాకు థియేటర్లకి సంబంధం లేదు స్వామి. అసలు ఎందుకంటే దీనిలో పవన్ కళ్యాణ్ గారిలో బ్యాడ్ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి, దురుద్దేశాలు కనిపిస్తున్నాయి, అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. ప్రేక్షకుల కోణము, ప్రజల కోణము కనిపించడం లేదు. కొంచెం వివరంగా చెప్తా, మొత్తం విన్న తర్వాత కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరైనా సరే మొత్తం విన్న తర్వాత కామెంట్ చేయండి. 2020-21 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సినీ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, లాభాలు గడిస్తున్నారు, కానీ మన కంట్రోల్లో లేరు. మనం ఇక్కడ సీఎంగా ఉన్నాము, మన పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళేంటి చేయి దాటిపోతున్నారు, వీళ్ళు మన గుప్పెట్లో ఉండాలి అని చెప్పి ఆన్లైన్ టికెటింగ్ అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చి థియేటర్స్లో తనిఖీలు చేసి మొత్తం ఉక్కిరి చేశారు. దాంతో థియేటర్స్లో ఉన్న సినీ రంగంలో ఉన్న పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాలబేరానికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లోకి వచ్చేశారు. మొత్తం ఆ తర్వాత వైసీపీ ఉన్నంత కాలం కూడా వాళ్ళందరూ కుక్కిన పేనులా పడి ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంతైనా పార్టీ అధికారంలో ఉంది కదా. సినిమా హీరోలకి క్రేజ్ ఉన్నప్పటికీ అదంతా కూడా మేడిపండు చందమే తప్ప పొలిటికల్గా వాళ్ళేమీ వ్యతిరేకించలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన బొక్కలు, వాళ్ళకు ఉండాల్సిన అంతర్గత వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. సరే, అది పక్కన పెడితే సో అప్పుడు ప్యూర్లీ సినీ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి థియేటర్స్ మీద తనిఖీల పేరుతో థియేటర్స్లో ఎంఆర్పి ధరలు ఉల్లంఘించకూడదు, పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదు, నిబంధనలు ఉల్లంఘించకూడదు అనే ఉన్న నిబంధనలు అగ్నిమాపక శాఖ పర్మిషన్లు ఉండాలి, అన్ని పర్మిషన్లు ఉండాలి, అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేసి రెవెన్యూ అధికారుల చేత, టాస్క్ ఫోర్స్ అధికారుల చేత రకరకాల మార్గాల్లో 2020-21లో తనిఖీలు చేసి కొన్ని థియేటర్లు మూయించి, కొన్ని థియేటర్లు కేసులు బుక్ చేసి, ఇబ్బంది పెట్టి, ఉక్కిరి చేసి గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. దట్స్ ప్యూర్లీ అప్పుడు జరిగిన అధికార దుర్వినియోగం, అధికార మదం, బ్లాక్ మెయిలింగ్. మరి ఇప్పుడు జరుగుతుందేంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది కాబట్టి ఆ రిలీజ్ సమయంలో థియేటర్స్ బంద్కి పిలుపునిచ్చారు కాబట్టి, ఆ ఆలోచన చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కోపం రావచ్చు కాక తప్పులేదు. ఆయన ఒక హీరోగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేనే వీడియో చేశాను. నిన్నగాక మొన్న ఈ సబ్జెక్ట్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ నేనే వీడియో చేశాను. ఎస్, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే, డిప్యూటీ సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలు కరెక్టే, ఆ ప్రకటన కరెక్టే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికే మనం అండగా ఉండాలని నేనే చెప్పాను. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు మరీ కక్ష సాధింపులకు వెళ్తున్నాయేమో, మరీ బెదిరింపు ధోరణిలోకి వెళ్తున్నాయేమో, మరీ అధికార దుర్వినియోగానికి వెళ్తున్నాయేమో అని అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు 2020-21లో ఏం చేశారో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్ల మీద తనిఖీలు జరుగుతున్నాయి. ఉన్న పలంగా ఎంఆర్పి ధరలకే అమ్మాలి, తినుబండారాలు, ఆహార పానీయాలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఎంఆర్పి ధరలకే అమ్మాలని ఉన్న పలంగా మళ్ళీ తనిఖీలు జరుగుతున్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లోకి రావాలి కాబట్టి అప్పుడు జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలకు వీళ్ళు చిన్నపాటి బ్రేకులు వేసే ప్రయత్నం చేశారు కాబట్టి, నా సినిమా విడుదలకే వీళ్ళు బ్రేకులు వేస్తారా, నా సినిమా విడుదలవుతుంటే వీళ్ళు థియేటర్స్ బంధు పిలుపునిస్తారా, వీళ్ళ సంగతి చెప్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తనిఖీలు జరుగుతున్నాయి. మరి అది అధికార దుర్వినియోగం అయినప్పుడు ఇది అధికార దుర్వినియోగం కాదా? అది థియేటర్స్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది థియేటర్స్ని గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకోవడం కాదా? అది థియేటర్స్ని బ్లాక్మెయిల్ చేయడానికి, సినీ రంగాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి అనుకున్నప్పుడు ఇది ఆ కోవలోకి రాదా? ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక ప్రేక్షకుడిగా, నేను ఒక సినిమా పిచ్చోండి. నేను దాదాపుగా ఏ సినిమా రిలీజ్ అయినా సరే నేను వదలను, ఏదో ఒక షో చూసి పడేస్తా. సో నేను రాజకీయాన్ని ఎంత సున్నితంగా, ఎంత దూరదృష్టితో, ఎంత దగ్గరగా చూస్తానో సినిమాలను కూడా అలాగే చూస్తాను. సో నేను కూడా థియేటర్స్లో నిజంగానే ఎంఆర్పి ధరలు ఎప్పుడూ ఉండవు. అరే, బయట 20 రూపాయలకు అమ్మే సమోసా థియేటర్స్లో 50 రూపాయలకు అమ్ముతారు, బయట 20 రూపాయలకు ఉండే పాప్కార్న్ థియేటర్లో 50 రూపాయలకు అమ్ముతారు,
బయట 20 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ థియేటర్లో 50 రూపాయలకు అమ్ముతారు. ఈ మధ్య అయితే ఒక ఎస్విసి అనే థియేటర్కి వెళ్ళాయి ఏలూరులో, అది 100 రూపాయలు వాటర్ బాటిల్ 100 రూపాయలు. ఏం చేయాలో తెలియలా, కానీ అక్కడ దాహం వేస్తుంది, తప్పదు, బయట నుంచి వాటర్ బాటిల్ ఎలా చేయరు కాబట్టి వాటర్ బాటిల్ కొన్నాను 100 రూపాయలు, ఒక లీటర్ వాటర్ బాటిల్ 100 రూపాయలకు కొన్నాం, తప్పదు. అలాగే ఈ మల్టీప్లెక్స్ల పేరుతో ఒంగోలులో కావచ్చు, విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం ఎక్కడ చూసినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్ పేరుతో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు, థియేటర్స్లో భారీ రేట్లు కూడా వసూలు చేస్తున్నారు. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఎప్పుడు ఎక్కడ సినిమా చూస్తానో నాకే తెలియదు, తిరుగుతూనే ఉంటా, సినిమాలు చూస్తూనే ఉంటా. సో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. సో ఇది ఓన్లీ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నందుకు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో థియేటర్స్లో ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయి, ఎప్పటి నుంచో థియేటర్స్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఈ తంతు జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన వెంటనే థియేటర్స్లో తనిఖీలు చేయించి ఎంఆర్పి ధరలు అధిగమించకూడదు, నిబంధనలు అతిక్రమించకూడదు, అన్ని రూల్స్ పాటించాలి అని రైడ్స్ చేయిస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు మేము గర్వపడేవాళ్ళం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు గర్వపడేవాళ్ళం. అరే ప్రేక్షకుల గురించి ఆలోచిస్తున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, సామాన్యుల గురించి ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని. కానీ ఇక్కడ ప్రేక్షకుల కోణము, ప్రజల కోణము, మధ్యతరగతి కోణము ఏమీ లేదు. సినిమా రిలీజ్కి వాళ్ళు అడ్డం పెట్టారు, థియేటర్స్ బంద్ అని పిలుపునిచ్చారు. సో నాకు కోపం వచ్చింది, నా ఈగో బయటకు వచ్చింది, నా అధికారం బయటకు వచ్చింది. సో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే రైడ్ చేయాలి, తనిఖీలు చేయాలి, ముయ్యించాలి, కేసులు పెట్టించాలి. ఇది తప్పా రైటా? ఇది స్వార్థమా కాదా? ఒకసారి ఆలోచించండి. సో అంటే ఇక్కడ ప్రేక్షకుల కోణం ఆలోచించేది ఎవడండి? ప్రజల దృష్టిలో ఆలోచించేది ఎవరండి? సామాన్యుల కోసం ఆలోచించేది ఎవరండి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గుప్పెట్లోకి థియేటర్లు, సినీ రంగం రావాలని వాళ్ళ థియేటర్స్ని గుప్పెట్లో పెట్టుకుంటారా? రైడ్స్ చేయిస్తారా? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈ 1 year వదిలేసి ఇప్పుడు మళ్ళీ సడన్గా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ థియేటర్స్లో నిబంధనలు పాటించట్లేదు, ఎంఆర్పీలు ఉల్లంఘిస్తున్నారని రూల్స్ గుర్తొచ్చాయా? నేను థియేటర్స్కి సపోర్ట్ కాదు, నిజంగా థియేటర్స్లో దోచుకు తింటున్నారు, థియేటర్స్లో దోచుకుంటున్నారు. బయట 20 రూపాయలు ఉన్నది థియేటర్స్లో 50 రూపాయలు 60 రూపాయలకు అమ్ముతున్నారు. అట్లీస్ట్ దాని మీద ప్రశ్నించినా సరే సమాధానం చెప్పరు. సో ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఆ సిన్సియారిటీ ఉంటే, ప్రేక్షకులకు ప్రజలకు మంచి చేయాలనే సిన్సియారిటీ ఉంటే, థియేటర్స్ అన్నిట్లో ఇప్పుడు తీసుకొచ్చిన రూల్ ఏదైతే ఎంఆర్పీలకు అమ్మాలనే రూల్ ఉందో, ఏదైతే పార్కింగ్ ఫీజు మల్టీప్లెక్స్లో వసూలు చేయకూడదు అనే జీవో ఉందో, ఏదైతే ఈ వాటర్ బాటిల్ 20 రూపాయలది 20 రూపాయలకే అమ్మాలనే రూల్ ఉందో, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి చూపించండి. ఏదో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది, నా థియేటర్స్ని అడ్డం పెట్టారు అనే కాకుండా శాశ్వతంగా ఇదే అమలయ్యేలా ఒక కఠిన నిబంధనలు తీసుకురండి. వీలైతే టోల్ ఫ్రీ నెంబర్లు తీసుకురండి. ఇప్పుడు థియేటర్స్లో ఇటువంటివి జరిగితే మనం జేసీకో, ఆర్డీఓకో, రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేశాక వాళ్ళు ఏం చేస్తారు? ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి అరే మీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా అని చెప్పి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని సైడ్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు. అలా కాదు, వీలైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురండి. థియేటర్స్లో ఎక్కడ తప్పు జరిగినా జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో కంప్లైంట్ ఇవ్వడానికి. అప్పుడు ఆ ప్రేక్షకుడు 20 రూపాయల కంటే ఎక్కువ పెట్టాల్సి వచ్చినప్పుడు, ఆ పెయిన్ వచ్చినప్పుడు అక్కడికక్కడ ఫోన్ చేస్తాడు, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాడు. సో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా పాటించండి. అప్పుడు ఎందుకు థియేటర్స్లో ఈ ఉల్లంఘనలు జరుగుతాయో చూడొచ్చు. అప్పుడు థియేటర్స్ ఒలి దగ్గర పెట్టుకొని ఉంటాయి, ప్రేక్షకుడు జేబు గొల్లవదు, మీ మీద కూడా అటువంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారనే అపవాదులు రావు. సో పవన్ కళ్యాణ్ గారు బయటకు చెప్పడం అయితే టికెట్ రేట్లు పెంచాలంటే గ్రూప్గానే రండి, సింగిల్గా రావద్దని చెప్తున్నారు. దాని వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను, దాన్ని నేను అప్రిషియేట్ చేశాను, ఆల్రెడీ వీడియో చేశాను. కానీ థియేటర్స్ మీదకు వెళ్ళడం మాత్రం అధికార దుర్వినియోగం. లేదు అధికార దుర్వినియోగం కాదు, ప్రేక్షకుల మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ అంటారా? ఏడాది కిందట డిప్యూటీ సీఎంగా లేదా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎందుకు రాలేదు ఈ రూలు? ఎందుకు గుర్తు రాలేదు ఈ రూలు? ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది? ఒక ఏడాది తర్వాత ఈ రూల్ ఉంటుందా? ఈ తనిఖీలు ఉంటాయా? ఈ వేగం ఉంటుందా? సో ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.